చిటికం నా జీవితంలో వెలుగు నింపావయా. వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. శ్రద్ధగా వినుట కొరకు సిద్ధపడదాం. జాగ్రత్తగా వాక్యమును వినుచున్నప్పుడు అర్థం చేసుకోవటానికి ప్రయాసపడదాం. వినబడుచున్న మాటలు మన జీవితాలలో వెలుగుని నింపాలని, వెలుగు సంబంధమైనటువంటి బిడ్డలుగా మనమును మార్చాలని, కరుణించే దేవుడు, కాపాడుతున్న ప్రభువు మన యొక్క జీవితాలలో కృపను, కాపుదలను చూపించాలని కొద్ది మాటలు మనము జాగ్రత్తగా తెలియచేసుకుందాం. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభునామములు, శుభాలు, వందనాలు తెలియజేయుచున్నాను. సమయానుకూలతను బట్టి ఈ యొక్క స్థలములో మరలా చాలా దినముల తర్వాత దేవుని యొక్క దీవెన మేరకు ఇక్కడికి వచ్చి దేవుని మాటలు తెలియపరచాలని ఆశ కలిగి ఉన్నాం. కాబట్టి జాగ్రత్తగా కొద్ది మాటలు శ్రద్ధగా వినుట కొరకు సిద్ధపడదాం. చెప్పబడుతున్నటువంటి మాటలు ఆలోచించి ఈ లోకములో జరుగుతున్నటువంటి పరిస్థితులను దేవుడు ఎందుకు మనముల జీవితాల్లోనికి జరిగించాలనుకున్నాడు, కొద్ది మాటలు తెలియపరచుకొని కూడికను ముగించుకుందాం. ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి పరిస్థితులను చూసినప్పుడు మానవ జీవితాలు చాలా విధములుగా పరిగెడుతూ ముందుకు పోతూ ఉన్నాయి. చాలా రకములైనటువంటి పరిస్థితిలో మానవులు ఉన్నారు. ఒకవైపును చూస్తే బాధలు, ఒకవైపును చూస్తే ఇబ్బందులు, ఒకవైపును చూస్తే సమస్యలు, ఒకవైపును చూస్తే అప్పులు బాధలు, మరోవైపును చూస్తే అనారోగ్యాలు, మరోవైపును చూస్తే వ్యాధుల బాధల చేత వేయబడినటువంటి పంట సక్రంగా చేతికి రాక, ఆ తెచ్చినటువంటి అప్పులు తీర్చలేక, వారి జీవితాలను అంతము వరకు కొనసాగించలేక, ఎందుకా ఈ బ్రతుకులు ఇలా సాగుతున్నాయనేటువంటి లోకములో ఉన్నటువంటి బ్రతుకులు మనవి. ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళినా, ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళినా జీవితాంతము కష్టపడుతూ రాత్రింబగులు చెమటోడ్చి ఎంతో ప్రయాసపడి కష్టపడి పనిచేస్తూ ఉంటున్నారు. కానీ కష్టపడి పనిచేసిన సంపాదించిన దాన్ని అంతటినీ కొరక ఒక టైం వచ్చినప్పుడు మొత్తము తీసుకెళ్ళి హాస్పిటల్లో వ్యాధుల కొరకు, రోగాల కొరకు ఖర్చు పెడుతున్నప్పుడు సంపాదించిందేమో జానడంతా, ఖర్చు పెట్టేదేమో బారెడంతా. ఈ అప్పుల బాధలు తీర్చలేక, ఈ పరిస్థితులు బాగు చేసుకోలేక మనుషులు ఏదో చెయ్యాలని ఆలోచనలో ఉన్నప్పుడు వారి పరిస్థితిని పాడు చేసుకుంటూ ముందుకు పోతున్న దినాలలో మనం ఉన్నాం. ఎక్కడైనా నలువైపులు చూసినప్పుడు, ఏ వైపునైనా మనం ఆలోచించినప్పుడు ఎటువైపున మనకు మంచి జరుగుతుందనే ఆలోచన ఎక్కడ కనపడట్లేదమ్మా. బాగా చూడండి. మన పరిస్థితులు చూసినప్పుడు, మన ప్రదేశాలను చూసినప్పుడు ఎక్కడా మంచి జరుగుతుందనే ఆలోచన లేదు. ఎందుకు మంచి జరుగుతుందనే ఆలోచన లేదంటే, కష్టపడి పని చేసుకొని, సేద్యం చేసుకొని, వ్యవసాయం చేసుకొని సంపాదించిందంతా చేతికి వచ్చేటువంటి సమయంలో ఆ యొక్క కష్టపడినటువంటి యజమానుడికి ఫలితాన్ని, అంటే కష్టానికి తగినటువంటి ఫలితం చేతికి రాక, పెట్టినటువంటి ఖర్చులు చేతికి రాలేనప్పుడు ఈ కష్టపడి పని చేయటం ఎందుకు అనే ఆలోచనలలో వెళ్ళిపోతూ ఉంటారు. ఒకవైపు చూస్తే కష్టపడి పని చేసుకున్నటువంటి వాళ్ళు రూపాయికి రూ. 2, రూ. 2కు రూ. 10, రూ. 10కు రూ. 100 సంపాదించుకొని, ఆ రూపాయలు వచ్చిన వాటిని కూడబెట్టుకొని, వాటిని చూసుకుంటూ నా జీవితంలో ముందుకు సాగిపోతూ ఉన్నాను, నాకు ఏమీ కాదులే, డబ్బులున్నాయిలే అనే ఆలోచనలో ఉన్నప్పుడు తెలియనటువంటి ఒక రోగం వచ్చి, తెలియనటువంటి ఒక వ్యాధి వచ్చినప్పుడు కూడబెట్టిన డబ్బులు చాలక, ఎవరి దగ్గరికైనా అప్పుకెళితే వాళ్ళు ఇవ్వలేక, ఆ మనిషి ప్రాణాలతో ఇంటికి తీసుకురాలేక, ప్రాణం పోతుందేమో ఇంటికి తీసుకొస్తే అనే భయంతో హాస్పిటల్లో ఖర్చు అవుతుందని ఉండలేక, అక్కడ ఉంచటానికి కుదరక, ఇక్కడికి తీసుకురావటానికి కుదరక, పైకి చెప్పుకోలేక, లోపల కుమిలిపోలేక సతమతమైపోతున్న జీవితాలు ఈరోజు మనుషులు.
మనమందరం గూడా కనుక్కుంటాము. ఎవరికేమిలే వాళ్ళకేం బాగున్నారు, ఈళ్ళకేం బాగున్నారు, వాళ్ళు సంతోషంగున్నారు, ఈళ్ళు ఆనందంగున్నారు, ఈళ్ళకి మంచి జరుగుతుంది, ఈళ్ళకి బాగా ఉందనుకుంటున్నాము కానీ, ఏ వైపు నుంచి కీడు వస్తుందో, ఏ వైపు నుంచి ప్రమాదం మనిషి మీదకొస్తుందో, ఏ వైపు నుంచి ఇబ్బంది మనుషుల మీదకొస్తుందో అర్థం కాక, ఏమి చెయ్యాలో ఆలోచించక, పరిస్థితులన్నీ పాడు చేసుకొని, జీవితాన్ని ముందుకు సాగించలేక, ఎనిక్కి నెట్టుకోలేక పోతున్నటువంటి బ్రతుకులు మానవ బ్రతుకులు. అలాంటి బ్రతుకులు బ్రతుకుతున్న మానవులు ఎవరికీ కూడక తృప్తి లేని జీవితాలే ప్రతిది. ప్రతి ఒక్కరి జీవితం తృప్తి లేనిదే. ఏ పని చేసినోడి దగ్గరికైనా, ఏ పని చేస్తున్న వాళ్ళ దగ్గరికైనా వెళ్లి, మీరు చేస్తున్న పని వల్ల మీకు సంతోషం ఉందంటే, ఏదో రేపు వచ్చినప్పుడు చూద్దాంలంటారు. చేతికొచ్చే టయానికి పెట్టిన దానికి కరెక్ట్‌గా రాలేక, ఆ నష్టము చేతిలో పట్టుకొని ఇంటికి వస్తున్నప్పుడు, ఆ ఇబ్బందులు తీర్చుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, ఈటన్నిటికి కారణం ఎవరంటున్నారమ్మా? ఇప్పుడు చెప్పాలక్క. అక్క బాగా ఇనండి, వాక్యం ఇనండిక్కడ. చాలా జాగ్రత్తగా ఇనండి. సమాజాన్ని ఈరోజు నేను మీకు తెలియచేస్తున్నాను. ఈటన్నిటికి కారణం ఎవరంటున్నారు? ఎవరిని నిందిస్తున్నారు చెప్పండి? ఆమేన్. ప్రతి మనుష్యుడు కూడక కూలి చేసుకునేవాడు యజమానుడిని నిందించటం లేదు. యజమానుడు కూలి వాళ్ళు మాకు సక్రంగా చేయటం లేదని నిందించటం లేదు. అన్నిటికి కారణము దేవుడు. వీటన్నిటికి కారణము దేవుడంటున్నాడు. ఎందుకు దేవుడి మీదకి పెడుతున్నారు ఈ నింద? దేవుడి మీదకి పెట్టడానికి గల కారణం ఏంది ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడైనా అర్థం చేసుకున్నారా? ఈ అన్ని పరిస్థితులొచ్చినప్పుడు, ఎక్కడా సక్రమైనది జరగలేనప్పుడు, చేసిన పంట చూడండి, 4 నెలలు, 5 నెలలు కష్టపడి తిండి తిప్పలు లేక, తెచ్చినటువంటి బంగారం మొత్తము గనక తాకట్టు పెట్టి, ఆ తాకట్టు పెట్టినటువంటి బంగారం యొక్క డబ్బులు తీసుకొని వచ్చి, పంట వచ్చిన తర్వాత మరలా వాటిని తీసుకొచ్చుకుందామని ఆశతో ఉన్నవాడికి, ఆ యొక్క పెట్టిన పెట్టుబడి గూడా రాలేక, అక్కడ చిక్కుకున్నటువంటి ఆ బంగారం గాని, తెచ్చిన అప్పుల యొక్క ఆ వడ్డీలు పెరిగిపోతున్నప్పుడు, ఆ మనుష్యుడు ఎవరిని నిందిస్తున్నాడంటే, దేవుడిని నిందిస్తున్న మనుషుడు, దేవుడి మీదే భారం పెట్టి ముందుకు పోలేక, సగములోనే జీవితాన్ని ముగించుకుంటూ ఉన్నారు ఈ రోజుల్లో. చాలా చోట్ల మీరు చూస్తుంటారు కొన్నిసార్లు. చాలామంది చెప్తుంటారు, నాకు ఫోను చేస్తుంటారు, "అన్న, ఇదిగోనన్నా అసలకి తెచ్చిన వాళ్ళకు ఏమియ్యాలో అర్థం కావట్లేదని" ఏడుస్తుంటారు కొంతమంది. ఎందుకీ బాధంటే, "నేను కష్టపడ్డావుగా తమ్ముడు, నువ్వు కష్టపడ్డావు, నీ భార్య కష్టపడ్డారు, చెమటోడ్చాడు, ఏ రోజు కూడా తీరక లేదు, కుదార్తంగా అన్నం తినలేదు, ఏ కంటి నిండా నిద్రపోయిన రోజు లేదు. ఎందుకీ బాధలంటే, ఏం చేయమంటావు అన్నా, పెట్టుబడి కూడా రాలేదు." అంటే ఎవరిని నిందిస్తున్నారు మనుషులు? దేవుడినెందుకు నిందించాలి? అసలు దేవుడిని నిందించడానికి గల కారణం ఏమిటి? నువ్వేమన్నా దేవునికేమన్నా మంచి చేస్తన్నావా? నువ్వు దేవుని గురించేమన్నా ఆలోచిస్తున్నావా? నీ జీవితంలో దేవుడి గురించేమన్నా పట్టించుకుంటున్నావా? దేవుడు నాకు ఈ మంచి మేలు చేస్తాడని ఎప్పుడైనా నీ మనసులో దేవుడి గురించి ఆలోచనుందా? నీ శరీరంలో బలమున్నంత వరకు కష్టపడ్డావు. నీకు దొరికిన దగ్గరల్లా డబ్బులు తీసుకొచ్చావు. సంపాదించిన ఆస్తి అలా కష్టపడి చెమటోర్చి దాన్ని తీసుకొచ్చి పెట్టావు. పెట్టుబడి పెట్టావు. మందు కొట్టావు. నారు నాటావు. ఎరువు ఏసావు. ఎంతో చేశావు. ఇయన్నీ చేసింది నువ్వే కదా! ఈ చేసిన దానిలో ప్రారంభం నుండి ముగించే వరకు ఏ రోజైనా దేవుడికి అప్పజెప్పిన రోజు ఒక్కటైనా ఉందా? మరి నిందించడం ఎందుకు ఆయన్ని అర్థం కాలా? చెప్పేటప్పుడేమన్నా దేవుడికి చెప్పేసావా? చేసేటప్పుడేమన్నా దేవుడికి చెప్పి చేశావా? ఏదన్నా ఏసేటప్పుడు దేవుడికి చెప్పి ఏమన్నా ఏసావా? ఏదీ లేదు. చివరికి పంట చేతికి రాలేనప్పుడు, నీకు కావలసినటువంటి ఆదాయం చేతికి రానప్పుడు, లాభం రాలేనప్పుడు దేవుడినెందుకు నిందిస్తున్నావంటే, మనిషి జీవితం ఏమైపోతుందంటే, ఈ బాధల్లో భరించలేక, సంసారాన్ని ముందుకు సాగించలేక, పిల్లలకు చెప్పలేక, భార్యకు చెప్పుకోలేక, భర్తకు చెప్పుకోలేక, ఈ కుటుంబాన్ని గడిపించుకోలేక, పిల్లల ఫీజులు కట్టుకోలేక, హాస్పిటల్‌కి పోయినప్పుడు డబ్బులు సరిపోక, ఎక్కడ ఏం చేయాలో అర్థం కాక, ఈ మనుషుడు ఏమనుకుంటున్నాడంటే, ఎందుకు నేను బతకాలి? అసలెందుకు నేను జీవించాలి? నా జీవితం ఎందుకున్నది? నేనెందుకు బతుకుతున్నానని తనను తనే తిట్టుకోవటానికి గల కారణం ఏందంటే, మనిషి జీవితంలో దేవుణ్ణి గుర్తించకపోవటము. మనిషి జీవితంలో ఉచితంగానే మనకు ఫలభరితమైన ఋతువులనిచ్చాడు. ఉచితంగానే ఆకాశం నుంచి వర్షమును కురిపిస్తున్నాడు. ఉచితంగానే సూర్యరశ్మిని మనకిచ్చాడు. ఉచితంగానే గాలినిచ్చాడు. ఉచితంగానే ఊపిరినిచ్చాడు. ఇచ్చిన ఈట గురించి మనం ఎప్పుడు గుర్తించక, ఆయనను గుర్తించలేదు గనుక, ఏదో నష్టం జరగగానే ఎవరి గురించి పట్టించుకోకుండా ఊరక దొరికినవాడు కాబట్టి దేవుడి మీద నిందేసిపోతున్నాం.
ఊరకనే దొరికినవాడు దేవుడు. ఎవరికీ అర్థం కాల దేవుడు. ఎందుకు అర్థం కాలేదంటే మానవుల యొక్క పరిస్థితులు, వాళ్ళ జీవితాల యొక్క గమనము వాళ్ళకి అర్థం కాకుండా వాళ్ళు సాగిపోతున్న రోజుల్లో మనం జీవిస్తూ ఉన్నాం. వాళ్ళ పరిస్థితులు వాళ్ళకి అర్థం కానటువంటి స్థితిగతుల్లో మనం ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఒకటి అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మనుష్యుడు జీవించవలసినటువంటి జీవితము ఓ చాలా అంటే స దీర్ఘాయుస్సును కొరక మధ్యలో ఎందుకు ముగించుకుంటున్నాడంటే కేవలం ఈ బాధల వల్లే. ఏటకంటే ఏమన్నా ఉన్నాయా చెప్పండి? అప్పుడప్పుడు కొంతమంది మొన్న పేపర్‌లలో చూస్తున్నాము కదా! అప్పుడప్పుడు న్యూస్‌లో చూస్తాం కదా! ఏ ఇదిగో ఈ యొక్క మనిషి పెట్టుబడి పెట్టింది చేతికి రాలేక అప్పులు వాళ్ళకేం చెప్పాలో అర్థం గాక మధ్యలోనే ఆత్మహత్యలు చేసుకుంటున్నారంట. ఎందుకు ఇదంతా జరుగుతుందంటే ఆత్మహత్యలు చేసుకోమని దేవుడేమన్నా చెప్పాడా? నీకు ఆయుస్సు ఇచ్చాడు గదా! నీకు సంపాదన ఇచ్చాడు గదా! నీకు కావాల్సినటువంటి ప్రతిదీ ఇచ్చాడు గదా! మరి ఎందుకు నువ్విలా చేసుకుంటున్నావంటే మనుషుడి గురించి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే మనుషుడు కష్టపడుతున్నాడు, చెమటోరుస్తున్నాడు, ప్రయాసపడుతున్నాడు, చేయాల్సిన దానికంటే ఎక్కువ శ్రమ పడుతున్నాడు, టెక్నాలజీని ఉపయోగిస్తున్నాడు, టెక్నికల్‌గా ముందుకు ఇంప్రూవ్ అయిపోతున్నాడు గానీ, చివరికి చేసిన దానికి ఫలితము దొరకటం లేదు. చేసిన దానికేముండాలక్క? ఫలితముండాలి. ఫలితం లేపోతే ఉపయోగముందా? ఇప్పుడు ఉదాహరణకు నువ్వు కానక చెట్టు నాటుకున్నావు. నాటుకున్న ఆ కానక చెట్టు రేపు నీకు నీడిస్తే దానివల్ల నీకు ప్రయోజనం ఉంటుంది. ఆ చెట్టు నీకు నీడ ఇయ్యకపోతే నువ్వేమనుకుంటావు? ఎందుకు నాటుకున్నానురా ఈ చెట్టు? దీనివల్ల నాకు ఉపయోగం ఉంది. రోజు గంట తోటి దీని దగ్గర నేను పాది దువ్వాను, ఎరువేశాను, ఏదో చేశాను. దీనివల్ల నాకు ప్రయోజనం లేదని బాధపడుతూ ఉంటావు. ఈ బాధపడినప్పుడు నువ్వు దేవుడిని నిందించడం కరెక్ట్ కాదు. ఎందుకు చెప్తున్నానంటే ప్రియ సహోదరి, సహోదరులారా, ఈ రోజుల్లో చాలామంది ఆలోచిస్తున్నప్పుడు, చాలామంది సాగిపోతూ ముందుకు నడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, అన్నిటినీ ముందుకు సాగించగలం గానీ, సంసారం అనే జీవనాన్ని ముందుకు సాగించలేకపోతున్నారు. ఇక్కడే ఇరుక్కుని పడిపోయారు ప్రతి ఒక్కళ్ళు గూడక. ఎందుకంటే బాగా గమనించి ఆలోచించండి. ఒక సహోదరుడు నాకు ఫోను చేసి మాట్లాడుతూ ఉన్నాడు. "అన్న ఈ సంవత్సరం నేను కనీసం ఒక 5, 6 ఎకరాల దాకా ఈ పంట వేశాను. దానికి నా కాడ ఉన్న డబ్బులన్నీ పెట్టాను. మరలా అప్పుగా గూడా ఒక 10,00,000, 5,00,000 దాకా తీసుకొచ్చి పెట్టాను. ఇయన్నీ పెట్టిన తర్వాత ఇప్పుడు అస్సలు గూడా రావటం లేదు. తెచ్చిన వాళ్ళకి ఏమి సమాధానం చెప్పాలి? వాళ్ళ ఇంటి ముందుకొచ్చినప్పుడు వాళ్ళు నా ముందు నిలబడ్డప్పుడు వాళ్ళ దగ్గరికెళ్ళి సమాధానం గూడా చెప్పలేని పరిస్థితిలో నేనున్నాను. ఇది నమ్ముకుంటే ఈ పంట నా చేతికి రాలేదు. అసలు పంట నీ చేతికొత్తదని నువ్వు అంతగా ఊహించుకోవడానికి గల కారణం ఏంటి చెప్పండి? చెప్పండమ్మా. ఇప్పుడు ప్రతి వాళ్ళకేమనిపిస్తుందంటే మీకు అర్థం కావడానికి నేను చెప్తాను. ప్రతి వాడు ఏమనుకుంటున్నాడంటే, ఇదిగో 2 ఎకరాలేశాను లేదా ఇదిగో ఒక ఉద్యోగం చేత్తన్నాను. నాకే ఇబ్బంది లేదని అనుకుంటున్నాడు. నువ్వు ఏసిన ఈ పైరుని నీకు సక్రంగా చేతికందించేదెవరు? అది గుర్తుపెట్టుకోవాలి మనం. నువ్వు కొట్టే మందుల వల్ల గాని, నువ్వు వేసిన నారుల వల్ల గాని, నంబర్ 1 ఇత్తనం తెచ్చి నాటడం వల్ల గాని, మంచిగా అన్నీ సమృద్ధిగా నీ బోరులో నీళ్లుండటం వల్ల గాని నీకు పంట రాదు. దేవుడి దయ వలన మాత్రమే నీకు పంట చేతికొచ్చేది. దేవుని కృప ఉంటే మాత్రమే నీకు సమృద్ధిగా వచ్చేది. దేవునికి ఆశీర్వాదం నీకుంటే సంవత్సరాంతంలో నువ్వు దేవుని యొక్క ఆశీర్వాదం ఉన్నదానివి గనుక, దేవుని యొక్క ఆశీర్వాదం ఉన్నవాడివి కనుక, సమృద్ధిగా దేవుని యొక్క దయను బట్టి వచ్చిన దానికంటే ఎక్కువగా నువ్వు లాభం చేకూర్చుకొని పోతున్నప్పుడు నీ మొఖంలో నవ్వు కనపడుద్ది. ఈరోజు ఎవరి మొఖంలో 100 ఎకరాలేసినా, 50 ఎకరాలేసినా, 150 ఎకరాలేసినా మొఖాలలో నవ్వు కానరావటం లేదు. పెట్టుబడి పెట్టేటప్పుడు గూడా దిగులుతోనే పెడుతున్నారు. అప్పులు తెచ్చేటప్పుడు గూడా వేదనతోనే తెస్తున్నారు. ఏందంటే నమ్మకం లేని పద్దులన్నీ గూడా. దేని మీద నమ్మకం లేదు? బాగా ఆలోచించాలి. నేనింకా దేవుని దగ్గర అసలు దేవుడనే మాట కాడికి ఇంకా నేను రాలేదు. అసలు దేని మీద నమ్మకం లేదు? ఆమేన్. ఏసే పంట మీద నమ్మకం లేదు. చేసే పని మీద నమ్మకం లేదు. ఎందుకు లేదు చెప్పండి? ఎందుకు లేదు చెప్పండి ఈరోజు? ఏమంటారు తెలుసా? గాలిలో దీపం బెట్టి చూడండి గాలిలో దీపం బెట్టి దేవుడా అన్నట్టుగా ఉంటున్నదంతా పరిస్థితి. గాలిలో దీపం బెట్టినప్పుడు ఆర్పివేయకుండా ఉండాలంటే దేవుని దయ కావాలి. ఈరోజు పంట పండిస్తున్నావు, చెమటోరుస్తున్నావు, ఉదయం లేచి సాయంకాలం దాకా కనీసం తీరిక లేకుండా పనులు చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పండి? అక్కడ నువ్వు చూస్తున్నావు గదా! నీ ప్రాంతంలో గాని, ప్రాంతాల్లో గాని చూత్తరు గదమ్మా! మేము చూస్తున్నాం గదా! 3 గంటలకు, 2 గంటలకు లేసి, సాయంకాలం పడుకునేదాకా మళ్ళీ 11 గంటలవుతుంది. ఏ రోజైనా తీరిక ఉన్నది, ప్రశాంతంగా ఉన్నాను, కడుపు నిండా అన్నం తిన్నానన్న రోజుందా? ఈ రోజు అంతా నీ చేతికొచ్చిన తర్వాత, సమృద్ధైన పంట చేతికొచ్చిన తర్వాత, ఇప్పుడైనా కుదార్తంగా మంచం మీద పడుకొని నిద్రపోదామంటే,
దీని కాడ ఎంత నష్టం వచ్చింది, దీని దగ్గర ఎంత నష్టం వచ్చింది, దాని మీద ఎంత నష్టం వచ్చింది, దీని మీద ఎంత నష్టం వచ్చిందని పండుకుంటే నిద్ర పట్టడం లేదు. బీపీలు పెరిగిపోతున్నాయి, షుగర్లు పెరిగిపోతున్నాయి, లివర్ పడిపోతుంది, లోపల ఉన్నట్టుండి నరాలు పేక్కపోతున్నాయి. ఇప్పుడు హాస్పిటల్కి వెళితే దీని పెట్టుబడి కంటే ఎక్కడ పెట్టుబడి ఎక్కువైపోయింది జనాలకు. దీని పెట్టుబడి కంటే ఇక్కడ ఎక్కువ పెట్టుబడి పెట్టాలి. రూ. 1,00,000, రూ. 2,00,000. ఒకసారి డాక్టర్ దగ్గరికెళ్ళి అయ్యా నీరసంగా ఉందంటే వెంటనే ఇంత పొడుగు పేపర్ తీసి టెస్ట్‌లని చేసుకొని రమ్మంటాడు. ఎందుకు టెస్ట్, అసలు ఏముంది నీరసం అన్నా కదంటే, ముందు టెస్టులు చేసుకుంటే కదా నీ లోపల ఏముందో చెప్పాలంటున్నాడు. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, మీకు బాగా గమనించి ఆలోచించండి. మీకు అర్థం కావటానికి ఒక మంచి విషయాన్ని బైబిల్ గ్రంథంలో నేను చెప్తా చూడండి. చాలా మంది అనుకోవచ్చు ఇదంతా బైబిల్‌లో ఉందనుకుంటే, బైబిల్‌లో లేకపోతే చెప్పడానికి మనకేమన్నా పిచ్చా? మనకేమన్నా ఆలోచించండి. బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథము 53వ అధ్యాయము, జాగ్రత్తగా చూడండి. కీర్తనల గ్రంథము 53వ అధ్యాయము. ఎక్కువ సమయం కాదు, ఒక సమయం మంచి విషయం చెప్పి నేను ముగిస్తాను. 53వ అధ్యాయము 2వ వచనం జాగ్రత్తగా చదవండమ్మా. వివేకము కలిగి దేవునిని వెదుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూసి నరులను పరిశీలించుచున్నాడు. బాగానండి. వివేకము కలిగి దేవునిని వెదుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూసి నరులను పరిశీలన చేస్తున్నాడంట. ప్రతి దాన్ని వెతుకుతున్నాడు, ప్రతి దాని కోసం ప్రయాసపడుతున్నాడు, ప్రతిదీ కావాలని ఆతృత పడుతున్నాడు, ప్రతి దాని కోసం ముందుకెళ్ళిపోతున్నాడు. కానీ వివేకము కలిగి దేవుణ్ణి వెదికేవారు కలరేమో అని ఎదురు చూస్తున్నారు. వివేకం కలిగి చూడండి, కావాలంటే ప్రతి దానిలో మీకు చాలా శ్రద్ధగా వహిస్తారు. ప్రతి పని చేసేటప్పుడు దేవుణ్ణి వెతికేటప్పుడు మనిషి అసలు పట్టించుకోకుండా పోయారు ఈ లోకంలో. ఎందుకంటే దేవుణ్ణి పట్టించుకున్నంత తీరిక జనాలకు, అందుకే జనాలను కూడా దేవుడు పట్టించుకోవాలి. జనాలను కూడా దేవుడు పట్టించుకోవాలి. నన్ను పట్టించుకున్నంత తీరిక మీకు లేదు కాబట్టి మీ పైరులు నేనేం పట్టించుకుంటాను, మీ యొక్క ఉద్యోగాలు నేనేం పట్టించుకుంటాను, మీ ఆరోగ్యం నేనేం పట్టించుకుంటాను, నేను కూడా పట్టించుకోను అనగాని, ఎప్పుడైతే దేవుడు మనుషులను పట్టించుకోవటం వదిలేశాడో అప్పుడే మనుషులకు నష్టాలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, కరువులు వస్తున్నాయి, కరోనాలు వస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి, వ్యాధులు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి. అసలు తెలియదు. అరికాలు మొదలు పెట్టుకొని నడినెత్తి వరకు ఏ శరీరంలో ఏ అవయవమైనా బాగుందేమో చెప్పండి, ఏ మనిషికైనా. 2 రోజులు బాగుంటే 3 రోజు బాగున్నాడు ఎవరైనా చూడండి. ఇందాక సిస్టర్ గారు చెప్తారు, ఈ రోజు మనం అనుకోకూడదు రేపు పొద్దున్న ఏముంటుందో తెలియదు అంటున్నారు. నిజంగా రేపు పొద్దున్న నీరసం ఉంటుందో తెలియదు, కళ్ళు తిరుగుతాయో తెలియదు, కడుపులు నొప్పి వస్తుందో తెలియదు, నడుములు నొప్పి వస్తుందో తెలియదు. అలాగని ఒక ₹100, ₹500 హాస్పిటల్ తీసుకుపోతే ₹500 సరిపోతాయమ్మా? ₹2,000 సరిపోతాయా? ఈ రోజు కూలి నాకు రోజుకు 2,000, 10 రోజులు పోతే 10,000 అంటే ఒక గంట స్కానింగ్ తీస్తే 20,000 తీసుకుంటున్నాడు. ఒక్క గంట కూడా కాదు, 15 నిమిషాలు స్కానింగ్ 25,000 అంటాడు. 25,000 అంటే అప్పుడు మనం ఏమంటాం తెలుసా? వెంటనే ఈ మిషన్లన్నిటికీ డబ్బులు ఊరేమన్నా మనం ఎవరికిద్దామా? ఇంత పెద్ద హాస్పిటల్ గడుచుకున్నప్పుడు వాడికి డబ్బులు ఇవ్వద్దంటే, ఇంతగా నీ శరీర అవయవాలను నిర్మించి కన్నొంక, కాలొంక, ముక్కొంక, మూతొంక, చెవ్వొంక, ఏ వంకలు లేకుండా, ఏది లేకుండా అన్ని సక్రంగా ఇచ్చి నీకు ఆరోగ్యంనిచ్చి ప్రతిదీ కావలసిన విధంగా నీకు సమృద్ధిని దయచేసి ఆకాశమును నిర్మించి, భూమిని నిర్మించి, సమస్తమును నీకు అనుగ్రహించి ఏ కొదువు లేకుండా చేసిన దేవుని గురించి ఒక్క నిమిషమైనా పట్టించుకుంటున్నావా జీవితంలో? ఒక్కసారైనా పట్టించుకుంటున్నావా జీవితంలో? నువ్వు 50 లక్షలు పెట్టుబడి పెట్టి విత్తనం ఎత్తితే ఆ విత్తనాన్ని మొలిపించేది దేవుడిని గుర్తుపెట్టలేకపోతున్నారు జనాలు. నువ్వు 10,000 పెట్టి మందు కొడితే ఆ మందు పనిచేయదు కానీ దేవుడు దయ చూపిస్తే ఆ తెగులు వెళ్ళిపోతుంటది అంతే. మీకు తెలియదు కదా, ఈ మధ్య కాలంలో మీరు అందరూ పంటను చూసిన వాళ్ళు కదా, ఒక తెగులు వచ్చిందంట, నల్లి తెగులు అనేది. ఎన్ని మందులు కొట్టినా పోదంట. మరి ఎన్ని మందులు కొట్టినా పోలేదు, మరి ఎందుకు పోయిందో కూడా ఊరికి తెలియదు, వచ్చింది తెలియదు, పోయింది కూడా తెలియదు. మందులు కొట్టకుండా పోయినాయి అనమాట. అంటే దేవుడు పంపిస్తున్నాడు, దేవుడు తీసేస్తున్నాడు. మనుషులు గుర్తించాలి. ఇప్పుడు ఏమంటారు తెలుసా? అది కొడదాము, ఇది కొడదాము, అది ట్రై చేద్దాం, ఇది ట్రై చేద్దాం, పేడన్నారు, బూడిదన్నారు, అదన్నారు, అన్నారు, అది అన్నారు, ఏదేదో ట్రై చేసిర్రు. ఏది చేసినా పోవటం లేదు. అందుకని ఏం చేశారు తెలుసా? చేతులు పక్కన పడేసుకొని అట్టయితే అట్టయింది, నా దరిద్రం ఎంతవరకు అంటే 4వ రోజు పోయి చూసుకుంటే నల్లే లేదు చేడు. ఏ మందులు కొట్టావంటే నేనేం కొట్టలేదంటే ఊరు నమ్మట్లే. ఈరోజు ఎందుకో ఏదో కొట్టుంటావు మాకు చెప్పంటారు. ఏమీ లేదు. పంపించిన వాడు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఐగుప్తీయుల యొక్క పంటల మీదకి తెగులు పంపించిన వాడు
యెహోవా అప్పుడు మోసే ప్రార్థన చేయగా మరలా తెగులు పోయిందని వాళ్ళకి అర్థం కావాలి. పేలు దోమలు పంపించిన వాడు యెహోవా, మరలా దోమలు పోయాయి. పేలు మిన్నుములు పంపించిన వాడు ఆయన, మరలా మిన్నుములు పోయాయి. ఇప్పుడు మనమేమనుకుంటున్నామంటే ఈ కాలం ఎట్టా ఉందనుకుంటున్నాం. ఎవరు చెప్పారా? కాలం అలా అయిపోయిందా? ఏ ఇప్పుడు వాతావరణాన్ని బట్టి వస్తున్నాయి తెగుళ్ళు అంటున్నావు. వాతావరణాన్ని బట్టి తెగుళ్ళొస్తాయా? మనుషుడు దేవుణ్ణి పట్టించుకోవటం లేదు గనుక దేవుడు మనుషులను పట్టించుకోవాల్సొస్తుంది ఇక్కడ. మనుషులు దేవుని పట్టించుకోవటంలా. పట్టించుకోకుండా రోడ్డు మీద ఎట్ట పడితే అట్ట తిరిగారనుకో, ఏం చేస్తాడు వెనక నుంచి పోలీసోడు చలానా పెట్టేస్తాడు. ఏందంటే "నువ్వు నన్ను పడుచుకోలేదు కాబట్టి నేను నిన్ను పడుచుకున్నానంటాడు." దానికి ఫైన్‌గా రూ. 1000 ఎయొచ్చు, 2000 ఎయొచ్చు. రూ. 1000 ఫైన. ఒక్క నిమిషం ఆడ ఆగి వచ్చుంటే బాగుండనుకుంటావు. కానీ రూ. 1000 కట్టేటప్పుడు బాధ ఉంటదా? బాధ ఉండదా? ఆ కట్టేటప్పుడు ఏమనిపిత్తదో తెలుసా? ఒక్క నిమిషం ఆగుంటే ఫైన్ పడేది గదా! పడేది కాదు గదా! అలాగే ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ బాగా గమనించి ఆలోచించండి. మనుషులు గూడక దేవుని గురించి కొద్దిగా పట్టించుకుంటే ఇన్ని దరిద్రాలు మనుషులకొచ్చేవి కాదసలు. ఎందుకయ్యా ఎలాగంటే ఇ అపోస్తుల కార్యములు మీకు అర్థం కావటానికి చెప్తాను. అపోస్తుల కార్యములు 7 అధ్యాయము 34 వచనం. నేను త్వరగా చెప్తాను. ఎక్కువ విషయం చెప్పను గానీ, నేను మంచి సబ్జెక్ట్ మీకు చెప్పేసి ఎళ్ళిపోతుంటాం అంతే. 7 అధ్యాయం 34 వచనం. అపోస్తుల కార్యములు 7 అధ్యాయం 34. నిదానంగా చదవండి. ప్రతి మాట కూడా విలువైంది కాబట్టి చదవాలి. ఐగుప్తులో ఉన్న నా ప్రజల దురావస్థను నేను చూసితిని. వారు మూలుగు వింటిని. వారిని విడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. రమ్ము, నేను ఇప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పాను. మీరు చదవమనే మాట మొట్టమొదట్లో కొన్ని మింగేస్తున్నారు చూడండి. ఐగుప్తులో ఉన్న నా ప్రజల దురావస్థను నేను చదవండి ఆ మాట. బాగా చదవండి. మీరు మింగొద్దు. బాగానండి ఇక్కడ బాగానండి. ఐగుప్తులో ఉన్న నా ప్రజల దురావస్థను నేను నిదానించి చూసితిని. అది మెయిన్ ఇక్కడ. మనకు నిదానించి అంటే నిదానించి చూడటం అంటే ఏంది? నిదానించి చూడటం అంటే ఏంటి చెప్పండి నాకు మీరు ఎవరికైనా అర్థమైతే? దేవుడు పోతూ పోతూ మనకెళ్ళి నిదానంగా వెళ్ళిపోతున్నాడు. తొందరగా పోవట్లేదు. ఎందుకు నిదానంగా పోతున్నాడు? ఎందుకు పోతారు అక్కడ నిదానంగా చెప్పండి? ఇయన్నీ కాదు అసలు మీకు అర్థం కాలేదు. మీరు ఎవరింటికైనా పోయారనుకోండి, ఎక్కడికైనా పోయారనుకోండి, వాళ్ళేదో చేసుకుంటున్నారనుకోండి, త్వరగా పోయేదానివి వాళ్ళ కళ్ళ ముందు పోయిన తర్వాత అడుగులు అడుగేసుకుంటూ పోతుంటావు. దేనికి? నిన్ను చూసి పిలుత్తురని. అంతే గదా! వాళ్ళనుకుంటారు ఏందింగ వాళ్ళు ఎనక కళ్ళుంటాయి గానీ ముందుకు ఎనక్కి తిరిగి చూస్తే మమ్మల్ని చూసిర్రనుకోని, ఎనక్కి తిరిగి చూడకుండా ఇట్ట పోతుంటారు. ఒకవేళ శబ్దం అంటే కడెక్కిన చూత్తారు అక్కడ నన్ను పిలిసిర్రేమని. అంటే నిన్ను పిలుత్తురేమని నిదానంగా పోతుంటావు. వాళ్ళనుకుంటుంటారు, అదిగో ఆమె చూడు నిదానంగా పోతుంది. మనం పట్టించుకోకపోతే బాగుండదు. ఊరక పిలుద్దామని యాడికక్క పోతున్నావంటే, "ఏమి లేదు ఈ పని మీద పోతున్నా" "పోతే పోనివి గానీ కొద్దిగా కూడా ఇక్కడ రమ్మని" చెప్తా. ఆడికొచ్చి చూసిన తర్వాత ఏమంటదో తెలుసా? నన్ను పిలుస్తారని నేను నిదానంగా పోయాను. అదే విధంగా దేవుడు మనుషుల యొక్క దురవస్థ ఏ అవస్థ ఉందంటే అక్కడ? దురావస్థ. మనుషుల పరిస్థితులు ఘోరాతి ఘోరంగున్నాయి. మనుషుల జీవితాలు నాశనానికి దగ్గరైపోయాయి. మనుషుల పరిస్థితులు చచ్చిపోతే బాగుండుననే కుటుంబం లేకుండా లేదు. ప్రతి వాడు అప్పుల బాధలు తట్టుకోలేక, వ్యాధుల బాధలు తట్టుకోలేక, రోగాల బాధలు తట్టుకోలేక, ఇంట్లో ఉన్న ఆస్తి మొత్తం అమ్ముకొని, వచ్చిన రోగాలను పోగొట్టుకోలేక, హాస్పిటల్ ఖర్చు పెట్టలేక, పెట్టుబడి పెట్టిన పంటలో నుంచి ఫలం రాక ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుడేమనుకుంటాడంటే, ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నారంట వాళ్ళు? దురవస్థ అంటే, దురవస్థ అంటే చెడిపోయిన అంటే బాధల్లో ఉన్నారు, ఇబ్బందులున్నారు. ఇప్పుడైనా నా వైపు చూస్తారనుకుంటే చూసేవాళ్ళుగా కానరాలేదు. నిదానించి చూస్తున్నాడంటే నిదానం అంటే ఏంది? దేవుడేమన్నా తొందరగా పాడాడనుకుంటున్నావా? నిదానం దేనికి తెలుసా? వాళ్ళు పిలిస్తే రావాలనున్నాడు అంతే దేవుడు. వాళ్ళు పిలిస్తే చాలు ప్రభువా మమ్మల్ని కనికరించమంటే ఎమ్మటే రావాలనున్నాడు. ఎందుకంటే 2020 సంవత్సరంలో కరోనా అనేటువంటి ఒకటొచ్చింది ప్రపంచం మొత్తం మీదకి. ఆ టైంలో దేవుడు ఏమనుకున్నాడంటే మనుషులందరూ గూడా ఈ యొక్క కాలంలో యాపపోత రాలిపోయినట్టు రాలిపోయి లక్షలు లక్షల్లో రాలిపోతున్నప్పుడు ఎవరైనా నన్ను
పిలుస్తారేమో, నేను వెళ్ళి బాగు చేద్దామని దేవుడు ఆలోచించినప్పుడు, ఆ టైంలో కొంతమంది దేవుణ్ణి పిలిచారు. అయ్యా! నువ్వు కరుణించకపోతే ఎవరు కరుణించారు? నా డబ్బేమన్నా కాపాడుతుందనుకుంటే డబ్బున్నోళ్ళకొచ్చింది రోగాలు, డబ్బు కాపాడలేకపోయింది. ఎన్ని మందులేసుకున్నా ఏ మందు కుదరటం లేదు. ఎన్ని తిన్నా ఏది తగ్గటం లేదు. ఎందుకు వస్తుందో తెలియదు, ఎందుకు పోయిందో తెలియదు. మీకు తెలుసో తెలియదో, కరోనాకు మందు కనిపెట్టానన్నారు గానీ, అసలు వచ్చినోడికి ఎందుకొచ్చిందో తెలియదు. అదెప్పుడు పోయిందో ఎవరికి గూడా తెలియదు. మీకు తెలుసో తెలీదా? ప్రపంచం మొత్తానికి లాక్‌డౌన్ పెట్టారు. లాక్‌డౌన్ దేనికి పెట్టారో తెలీదు. లాక్‌డౌన్ ఎందుకు తీసేసారో తెలియదు. లాక్‌డౌన్ తీసేయడం వల్ల కరోనా ఏమన్నా తగ్గిపోయిందా? కాలేదంటే దేవుడు పంపించిన దాన్ని మనుషులు దేవుని వైపు తిరిగి, అయ్యా! మా దురావస్థలో నుంచి మమ్మల్ని బయటికి తీసుకురా. నా కుటుంబాన్ని పరిస్థితి నుంచి నన్ను బయటికి తీసుకురా. ఈ బాధల్లో నుంచి నన్ను బయటికి తీసుకొస్తావేమని మనుషులేం చేస్తున్నాడు దేవుడు? బాధ మీద బాధ, బాధ మీద బాధ మనుషులకొస్తున్నాయి. ఇటువైపు చూస్తే పంట నష్టమొచ్చింది. ఇటువైపు చూస్తే ఇంట్లో పిల్లవాడు పా ప ఫెయిల్ అయిపోయినాడు. ఇటువైపు చూస్తే ఫీజు కట్టున్నాము. ఆ ఫీజుకు వాడు కనీసం చదువు కూడా రాలేదు. ఇటువైపు చూస్తే భార్యకు అనారోగ్యం వచ్చి ఆపరేషన్ చేయాలన్నారు. ఇటువైపు చూస్తే పెళ్ళిడు చేయించిన పిల్లవాడు చేయి దాటిపోయాడు. ఈ అవస్థలో కుటుంబంలో ఉన్న మనిషికి ఏమి కావాలనుకుంటాడమ్మా? దరిదాపుల్లో ఉరితాడుంటే రెడీ అయిపోతాడనుకుంటాడు. ఎందుకంటే ఎవరికి చెప్పగలడు? ఏ దానికి సమస్య చేయగలడు? ఇలాంటి పరిస్థితి ఎందుకు తీసుకొస్తున్నాడు తెలుసా? ఈ దురవస్థలో దేవుడా! నువ్వు నన్ను కాపాడతావని మనుషుడు అడుగుతాడేమో! ఎంత గొప్ప చూడు. ఇన్ని చిక్కులలో ఏంది? కాపాడతావేమని అడుగుతాడేమని దేవుడు ఈ చిక్కులు పెడితే, మనుషుడు చచ్చిపోవటానికైనా రెడీ అయ్యాడు గానీ, దేవుడి దగ్గరికి రావటానికి రెడీ కాలే. చచ్చిపోవటానికైనా రెడీ. అప్పుడప్పుడు చూడండి, పౌరుషం కలిగినోళ్ళం చత్తనైనా చస్తాం గానీ, దేవుడి దగ్గరికి రామన్నట్టుగా అప్పుడప్పుడు అంటారు కదా! నేను చచ్చినా కూడా నీ ఇంట్లో కాలు పెట్టనంటారు కొంతమంది. పంతాలకు పోతారు. పంతాలకు పోయి ప్రాణాలు తీసుకుంటే ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? నీకేం శుభ్రంగా చచ్చావు, నరకంలో పడిపోతావు. నిన్ను కట్టుకున్న భార్య ఏం కావాలి? నీకు పుట్టిన బిడ్డలేం కావాలి? నీ కోసం వచ్చినటువంటి ముక్కు పచ్చలారినటువంటి ఆ భార్యొచ్చి, ఇదిగో నేను పెళ్లి చేసుకొని 4 సంవత్సరాలు కూడా కాలేదు. అప్పుడే నువ్వు కాటికెళ్ళిపోతే నేను ఈ జీవితాన్ని ఎలా గడపాలి? చిన్న చిన్న పిల్లలున్నారు. ఈ పిల్లలని నేనేం చేయాలని ఆమె ఏడ్చే ఏడుపు ఎలా ఉంటదో తెలుసా? అది తట్టుకునే ఏడుపు కాదు. ఆ బాధ తీర్చేది కాదు. అది అన్నాడు, ఐగుప్తులో ఉన్న నా ప్రజల దురావస్థ, అవస్థ కాదది, దురావస్థను నేను నిదానించి చూశాను. అప్పుడు వాళ్ళు నాకేం చేశారమ్మా? ఆమేన్. అప్పుడేం చేశారంట వాళ్ళు? మొరపెట్టారంట ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు. వాళ్ళు మూలుగుతూ దేవుణ్ణి ప్రార్థన చేస్తే, అప్పుడు దేవుడు ఆకాశం నుంచి వాళ్ళు మొర ఆలకించెను. ఆమేన్. దేవుడికి ప్రార్థన చేశారు. మీరనుకుంటారేమో, చాలామంది లోకంలో అనుకుంటారు మనమేమో చేయగలమని. నీ డబ్బు, నీ బలగము, నీ బంగారము, నీ ఆస్తి, నీ ఐశ్వర్యము నువ్వు చూసుకోవటానికే కానీ, కనీసం నీ కాలికి పుండొత్తే ఆ పుండుని తీసేసుకోవటం కూడా మన వల్ల కాదు. ఎందుకయ్యా మందు రాతే పోద్దంటే, ఈడ మందు రాతే ఈ కాలికొత్తుంది, ఆడ మందు రాతే ఈ కాలికొత్తుంది. ఏం అర్థం కాలేదు. ఎందుకొచ్చాయో అర్థం కాలేదు. మొన్నటిదాకా వచ్చాయి, బొబ్బలొచ్చాయంట. ఎందుకొచ్చాయో అర్థం కాలేదు ఆ బొబ్బలు మనిషికి. ఎందుకొచ్చినదో తెలీదు, ఎందుకు పోయిందో తెలీదు. ఏమన్నారు తెలుసా? చికెన్ తినకూడదన్నారు. మళ్ళా తినమన్నారు. అసలు తింటే వత్తదన్నారు. ఇప్పుడెందుకు రావట్లేదు తింటే నాకు అర్థం కాలేదు. అప్పుడు తింటే వత్తదన్నాడు బర్డ్ ఫ్లూ అని. మరి ఇప్పుడు కూడా తింటున్నారు, రావాలిగా. అంటే మనుషులకి ఒక్కొక్క కీడు వస్తున్నప్పటికీ, ఈ కీడును బట్టైనా వాళ్ళేం చేయాలి? దేవుని గుర్తించాలి. ఈ కీడును బట్టైన వాళ్ళు ఆలోచించాలి. ఏమని ఆలోచించాలంటే, కొత్త పద్ధతులను చూడటం కాదు, కొత్తగా ఏదైనా ఆలోచించాలి. ఇదిగో ఇది వస్తుందంటే, ఒక భూమి మీదకి ఒక తెగులొచ్చిందంటే, ఒక భూమి మీదకి ఒక నష్టమొచ్చిందంటే, ఇది పంపించేది దేవుడు అని గుర్తించాలి. దేవుడని గుర్తించాలి. ఇది గుర్తించినటువంటి ఇశ్రాయేలీయులు ఏమన్నారు తెలుసా? మా పితరుల దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, మా పితరుల దేవుడు మాకు ప్రమాణములు చేయించాడు. ఏమని ప్రమాణం చేయించాడంటే, మీరు దురావస్థలో ఉన్నప్పుడు మీరు నన్ను అడిగితే నేను మిమ్మల్ని ఆదుకుంటాను. ఎలాగంటే చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం నుంచి ఒకసారి చూడండి త్వరగా. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం నుంచి జాగ్రత్తగా. త్వరగా చదవాలి మీరు. 7వ అధ్యాయం 7వ వచనం నుంచి. అడుగుడి మీకియ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడు పొందునని, ఎతుకు ప్రతివానికి దొరుకునని, తట్టు ప్రతివారికి తీయబడును. మీలో ఏ మనుషునికైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన యెడల వానికి రాతినిచ్చునా? చేపను అడిగిన యెడల పామునిచ్చునా?
మీరే చెడ్డవారై ఉండి మీ కుమారులకు మంచి వాటిని ఇయ్యగోరితే నేను పరలోకములో ఉన్న తండ్రిని మీకు అడిగితే మీకు మంచిని ఇస్తావుగా. ఖచ్చితంగా ఇస్తాడుగా. అందుకే ఉన్నాడు. ఇప్పుడు మనందరికి డౌట్ ఏందంటే ప్రపంచంలో ఉన్న ప్రతి మనుషుడికి అసలు దేవుడిని ఎందుకు అడగాలి మనము? ఆయన నిజంగా దేవుడు గనుక మనం అడగకుండా కూడా ఇయ్యాడు. అంతే కదక్కా! ఎందుకు అడగాలి? ఇప్పుడు చెప్పండి మీరు ఎందుకు అడగాలి? క్లారిటీ రావాలి ప్రతిదీ. ఎందుకు అడగాలి? ఇంత దురవస్థలో ఉంటే నాశనానికి 90 సంవత్సరాలు బతకాల్సినోడు 25 సంవత్సరాలకే చచ్చిపోతున్నప్పుడు దేవుడికి కళ్ళున్నాయా అసలు? అసలెందుకు ఇంత అన్యాయం చేస్తున్నాడని మనుషుడు ఏం చేయాలి తెలుసా? మనం తప్పులు చేసినా దేవుడు కాబట్టి మనల్ని క్షమించి ఆయుస్సు పొడిగించాలంటున్నాడు. అసలెందుకు అడగాలి దేవుడిని నాకు అర్థం కాలేదు చెప్పండి? అడగాల్సిన అవసరం ఏముందమ్మా? అదెందుకు అడగాలి? దేవుడు కాబట్టి ఊరకనే ఇయ్యాలి కదా! మరి అడగకుండా ఇస్తే బాగుంటది కదా! మరి అడిగితే ఎందుకియ్యాలి? ఎందుకు అడగాలంటే దేవుడు గొప్పోడు. ఊరకనిచ్చాడు. ఏమిచ్చాడు చెప్పండి ఊరక? ఆయుసిచ్చాడు, ఊపిరిచ్చాడు, నేలనిచ్చాడు, ఆకాశాన్నిచ్చాడు, గాలి ఇచ్చాడు. ఇయన్నీ ఇచ్చినప్పుడు ఊరకిచ్చిన వాటి విలువ మనకు తెలియాల. అందుకే వాటిని వేస్ట్ చేసుకుంటున్నాం ఈరోజు. అర్థమైందమ్మా? ఇప్పుడు ఈ నీళ్లున్నాయనుకోండి, తాగమంటే ఊరకిచ్చినియి కాబట్టి కాళ్ళు కడుక్కుంటావు, మొఖం కడుక్కుంటావు, పుక్కలిచ్చి చూస్తావు, ఏదేదో చేస్తావు. అదే కొన్న ఖర్చు నీళ్ళైతే నీకు దాహమేసినప్పుడు, పొదిలిపోయినప్పుడు బాటిల్ రూ. 30 అంటే ఆ నీళ్ళు జాగ్రత్తగా తాగమంట. అంటే విలువ లేకుండా పోయింది ఈరోజు. మనిషి ప్రాణం విలువ హాస్పిటల్‌లో ఐసీయూలో ఉన్నవాడి దగ్గరికి పోయితే అడుగుతాడు. "రేయ్! నీ ప్రాణం విలువ చెప్పమంటే, నాకున్న ఆస్తి మొత్తం అమ్మినా గూడా నా ప్రాణాన్ని కొనుక్కోలేనంటున్నాడు. నాకున్న సంపద మొత్తం అమ్మినా నా ప్రాణాన్ని కొనుక్కోలేరు. నాకున్న బలగమంతా వచ్చినా, నా ఊరు మొత్తం వచ్చినా, నా బంధువులు మొత్తం వచ్చినా, నా దేశం మొత్తం వచ్చినా, నా ప్రాణాన్ని ఆపలేరు. ఈ టైంలో నా ప్రాణాన్ని ఆపేవాడు ఆ సృష్టికర్త మాత్రమే." మనిషికి అప్పటి బోయినదాకా గుర్తిస్తే బాగుండు. ఆ స్థితికి బోయినా గూడా గుర్తు రాలేదంట. ఊరకనే వస్తుంది గాబట్టి ఉద్దరగా పీల్చుకుంటున్నారు గాలిని. అందుకని 20లో ఏం జేశాడు? గాలిలో కల్తీ కలిపాడు. ఏం కల్తీ? ఆమేన్. కల్తీ. ఆ కల్తీ కలిసినప్పుడు ఈ గాలి పీల్చుకుంటే మనకు కరోనా వత్తదని అందరూ మూతికి చిక్కాలు కట్టుకున్నాం. కల్తీ, గాలి కల్తీ, నీరు కల్తీ అయిపోయింది. గాలి కల్తీ అయిపోయింది. నీరు కల్తీ అయిపోయింది. వర్షం కల్తీ అయిపోయింది. అన్నీ కల్తీ అయిపోయాయి. ఎందుకు కల్తీ అయిపోయినాయంటే, కల్తీ లేనిది దేవుడు మనకిస్తే, మనము కల్తీగా మార్చేసుకుంటున్నాం. మనం మార్చుకుంటున్నాం. దేవుడు మార్చలా. ఎందుకు మార్చుకుంటున్నామంటే, వ్యర్థమైన వాటి వల్ల కల్తీ అయిపోయాయి. అందుకని ఇక్కడ మనకు బాగా అర్థమవుతుంది చూడండి. అడుగుడి ఇవ్వబడనన్నాడు. ఎందుకు అడగాలయ్యంటే, నీకు ఇన్ని సంవత్సరాలు ఊరకనే ఆయుసిచ్చాను. నువ్వు అడిగితే ఇచ్చాడా? ఏ? నువ్వు వద్దన్నా గూడక ఫ్యాన్ కంటే, ఏసీ కంటే చక్కటి గాలొస్తుంది. నువ్వు అడిగితే ఏమన్నా ఇచ్చాడా? ఏమన్నా రోజుకేమన్నా ఒక రూ. 500 పెట్టి ఏమన్నా ఇత్తన్నారా ఒక రోజుకి గాలి కావాలని? ఎవరైనా ఇనరా? హ్మ్. నువ్వు ఏసినటువంటి ఇత్తనం భూమిలో పడిన తర్వాత అది మొలవటానికి సూర్యుని యొక్క వేడి దాని మీద కురిపిస్తున్నాడు. మీరేమన్నా వేడి కోసం ఏమన్నా జేత్తన్నారా? ఎవరేం చేయట్లేదు. ఏ నువ్వు ఏసినటువంటి పైరు మీద వర్షం యొక్క మబ్బులు కమ్మిపోతే దాని మీద దోమ వాలి తేమ వచ్చినందువల్ల అదంతా గూడక ముడత వచ్చిపోద్ది. ఏ పురుగు తెగులు పట్టుద్దని దానికి తగిన సమయంలో నీకు సూర్యుని పంపిస్తున్నాను. నువ్వేమన్నా దానికి డబ్బులిత్తన్నావా? ఇంత బుడ్డి రూ. 25,000 పెట్టి కొనుక్కొత్తావు మందు. నువ్వు దీనికి ఎంత తెగులుకొచ్చిన దానికి ఒక్కసారిగా దాన్ని చేసిన దానికి ఏమన్నా మందిస్తున్నావా? ఊరకనే ఇత్తే వాటి ఇలువ గుర్తుందా ఈరోజు మనుషులకి? ఊరకనే ఇస్తున్నాడు. ఊరకే ఇస్తున్నాడు. అనవసరంగా ఇయ్యలేదు. ఊరకిస్తున్నాడు. ఊరకిస్తే విలువేం చేస్తున్నాం? గుర్తు చేసుకోవట్లే. మీకు తెలుసో తెలియదో ఎప్పుడైనా మీరు ఇంటికి పోయారనుకోండక్క, ఆ ఇంటికి పోయినప్పుడు ఇంటి పక్కనోళ్ళు ఏం చేస్తారు? అయ్యో పాపం అని తినమని గంటెని గ ఒక ఒక చిన్న గిన్నెలో చికెనేసిస్తారు. అది కనీసం రూ. 300 కేజీ. ఇంత గిన్నెలో చికెనేత్తే నాకొద్దులని పక్కన నూకుతా. ఊరకిచ్చిర్రు కదా! అదే కొనుక్కొత్తే? కొనుక్కొచ్చుకుంటే ఏం చేత్తరు? ఒక్కొక్క ముక్క రూ. 10 పడిద్ది. ఎందుకు పాడు చేద్దాం? చారైన పారనికి ముక్కైన తింటారుగా. ఊరక వచ్చిన వాటిలువు తెలియక మనుషులు దేవుణ్ణి గుర్తించలేదు గనుక దేవుడు ఏం చేశాడంటే, ఇదిగో మీరు నన్ను గుర్తించటానికి మీకు దురావస్థ కలిగించానన్నాడు. దురావస్థ అంటే మనుషులకి నష్టాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి. ఇన్ని వస్తున్నాయి గానీ, తినటానికి టైముంది, తాగటానికి టైముంది, తందనాలాడటానికి టైముంది, వేరే వేరే చేయటానికి టైముంది, అన్నిటికి టైముంది గానీ, దేవుణ్ణి గుర్తించటానికి మనుషులకు టైం లేదు. అందుకని మీరు నన్ను గుర్తించాలంటే, మీకు చేసిన టైమంతా వేస్ట్ చేసేటట్టు చేస్తానన్నాడు. మీరు కట్టబడిన టైం మొత్తం గూడా ఏమైపోయింది ఈరోజు?
వేస్ట్ అయిపోయింది. చాలా పంటొచ్చింది చేతికి. ఏం కాలేదు? తగిన గిట్టుబాటు ధర రాలేదు. ఏం చేద్దాం? మనం ఏం చేద్దాం దానికి? ఎవరేం చేయలేము. ఇప్పుడేమంటాం ఊరిని కొడతామా? ఊరి మీద యుద్ధం చేద్దామక్క? ఏ? వర్షం వత్తుందని ఆకాశానికి ఏమన్నా గొడుగు పెట్టేత్తామా? లేకపోతే ఎండ ఎక్కువొత్తుందని ఏమన్నా పైన పరదాలు కట్టేత్తారా? అప్పుడప్పుడు మీరు పని చేస్తున్నప్పుడు పైన పరదాలు కట్టుకుంటారా? వేడి ఆగుద్దా? అందుకే చెప్తున్నానిక్కడ. అడుగుడి అంటే దేవుడేమన్నాడు తెలుసా? ఐగుప్తులో ఉన్నటువంటి నా ప్రజలు అడిగారు. ఏం చేశారు? అడిగారు. ప్రభువా! ఇన్ని రోజులు మేము నిన్ను విడిచిపెట్టాము. నిన్ను పట్టించుకోలేదు. నీ గురించి ఆలోచించలేదు. నువ్వు మాకు ఇన్ని ఊరకిచ్చినా కూడా నిన్ను పట్టించుకోలేదు. అందుకే మాకు ఈ దురావస్థొచ్చిందని మూలుగుతూ ఏం చేశారంట? మూలుగుతూ ఆయనను అడుక్కున్నారంట. మూలుగుతున్నారంట ఆ ప్రసవ వేదనతో. ఎందుకు మూలుగుతున్నారు తెలుసా? బాధొచ్చినప్పుడు తీర్మానం తీసుకోవాల్సింది సావే శరణం కాదు. వేరే మార్గం ఉంది. ప్రపంచంలో భూమి మీద నీకు ఏ దారి లేకపోయినా ఒక దారుంది. ఆ దారే దేవుడు. ఆలోచించాలి మనిషి. నిజంగా ఈ పంట నేనైతే పండించలేదు. ఇత్తనమైతే నేను నాటాను గాని దాన్ని మొలిపించింది నేను కాదు. దీన్ని మొలిపించిన వాడున్నాడు. ఆయనను గుర్తుపెట్టుకుంటే చాలు. ఈరోజు మనిషి దేవుణ్ణి గుర్తుపెట్టుకోలేదు గనుక మనిషికి దేవుడు గుర్తు రావాలని చిన్న టెస్టులు పెట్టాడు అంతే. ఏం పెద్ద మనం పెద్దదనుకుంటున్నాం. మనం ఇదేం పెద్దయి కాదు. చిన్న చిన్నయి. ఈ చిన్నోటికే తట్టుకుంటామా? ఏ? ఇంత చిన్నదమ్మా ఎంతది? ఇంత చిన్న నలక కంట్లో పడితే కళ్ళెమ్మట నీళ్ళు కారిపోతాయి. ఇంత చిన్నదే నలక. పెద్దదేమన్నా ఉందా? ఇంత చిన్న మన అవయవాలలో ఉండకూడని దానికంటే ఎగస్ట్రా కొద్దిగా ఉండదు. అంటే పేగుందనుకోండి కొంచెం అత్తే కడుపులో నొప్పి వస్తుందని పొర్లాడుతుంటావు, దొర్లాడుతుంటావు, అటు చేస్తుంటావు, ఇటు చేస్తుంటావు. ఎందుకని? అది ఉండాలి కదా! కొంచెమే కదా ఎగస్ట్రా. అంటే ఏది ఎగస్ట్రా అయినా నువ్వు తట్టుకోలేవు. అర్థమైందక్క? ఏది ఎగస్ట్రా అయినా తట్టుకోలేవు. ఏది తగ్గినా అంటే నీవు బతికిన 50 సంవత్సరాలు గాని, 30 సంవత్సరాలు గాని, 80 సంవత్సరాలు గాని అన్నీ కరెక్ట్‌గా సెట్ జేత్తే మాత్రం ఆయన గుర్తుపెట్టుకుంటున్నావా? కరెక్ట్‌గా ఉంటున్నాయి. లెవెల్ తగ్గట్ల. ఎక్కడన్నా లెవెల్ తగ్గుతుందా? ఎక్కడన్నా లెవెల్ తగ్గిందనుకోండి, కడుపులో కొద్దిగా బాధయిందనుకోండి, ఇప్పుడేం జేత్తాం? కడుపులో నొప్పితో పొర్లాడుతుంది మా అమ్మాయి పాపము. ఇప్పుడొచ్చింది మా అక్కాయి వచ్చి ఏమన్నది తెలుసా? "అమ్మా పనికొత్తావా ఆగ్గొట్టనంటే" నేను కడుపులో నొప్పితో సత్తుంటే నీ బాధేంది అంటదా? అనదా? అంతే గదా! "అమ్మ ఏం గాదులే రమ్మంటావా?" అంటే ఎందుకు చెప్తున్నాడంటే, అది తెచ్చింది, అది ఇచ్చింది, సమస్తము చేయగలిగిన దేవుడు. నువ్వు పని విషయంలో శరీరం బాధొస్తే పనికి పోకుండా ఆగిపోయావు గదా! నీ జీవితంలో 365 రోజులు కనీసము సంవత్సరానికి, నెలకు, వారానికి ఒక్కసారైనా ఊపిరినిచ్చిన దేవుడు గుర్తున్నాడా మనుషులకి? పంట చేసిన తర్వాత, పంట చేతికొచ్చిన తర్వాత ఎవరైనా దేవుడనే వానికి జ్ఞాపకం చేసుకునే వాళ్ళున్నారమ్మా? దేవా! నీ దయ వల్లొచ్చిందంటారు. ఇట్లా కష్టపడా ఈ సంవత్సరం అందుకే 10,00,000 వచ్చింది. మరి ఈ సంవత్సరం కష్టపడలేదా? పోయిన సంవత్సరం కష్టపడ్డావు కాబట్టి 10,00,000 వచ్చింది. మరి ఈ సంవత్సరం ఏం చేసావు నువ్వు? కష్టపడకుండా ఊరక కూకున్నావా? అందుకేనా 5,00,000 నష్టమొచ్చేది? ఎక్కువ కష్టపడ్డా మరెందుకు రాలా? నరుడి కష్టం వల్ల మనుషులకి దీవెనలు రావు. నరుడి కష్టం వల్ల నీకు లాభం రాదు. దేవుని దయ. దేవుని దయ ఉండాలి నీకు మీద. దేవుని కరుణ ఉండాలి. దేవుని కనికరం ఉండాలి. అందుకన్నాడు ఐగుప్తులో ఉన్న వాళ్ళ దురావస్థను నేను చూసి తిని. కాబట్టి వాళ్ళేం చేశారు? నాకు మొరపెట్టారు. కాబట్టి ఇప్పుడు గూడక మీకొచ్చిన పరిస్థితులను బట్టి మీరేం చేయాలి? దేవునికి మొరపెట్టాలి. పాపం మనోళ్ళకి అప్పుడప్పుడు మీకు బాగుండదు గదా! బాగాలేనప్పుడు కటక్కన మీకు టాబ్లెట్ గుర్తొచ్చినంత ఈజీగా ప్రార్థన గుర్తురాదు. టాబ్లెట్లు ఇసుక పుట్టినయి యేసుకొని. సూదేసుకుంటే కంటరాదు కదా! ఒక సూది అయిపోద్ది. కానీ ప్రార్థన మోక్కాళ్ళ మీద చేయటం గుర్తుంటదా? అసలు దేవుడిని అడుగుతారు ఎవరన్నా? ఎందుకు ప్రభువా నాకిదొచ్చిందంటే, దేవుడికి ప్రార్థన చేస్తే తగ్గుద్దంటే, నేను తగ్గుద్దని చెప్పటంలా. ఎందుకు వచ్చిందో గూడా ఒక కారణం నీకు తెలిసుంటది. మీరందరూ అనుకుంటారు, "ఏం మాకు తెలియదు ఎందుకొచ్చిందో" తెలిసుంటది. ఒక విషయం చెప్తాను చూడండి. నీ ఇంట్లో ఉన్నటువంటి పాలు పుయ్యాయంటే నువ్వన్నా పారబోయాలి లేదా పిల్లనొచ్చి తాగాలి. ఇదేమి లేదు ఊరకనే మాయమైపోయినట్టు ఇదేమన్నా అబ్రక బబ్రా? ఇదేమన్నా మాయ మంత్రాలక్క? ఏమి కాదు. నష్టమైందంటే దానికి కారణమున్నది. మనుషులకు నష్టపోతున్నారంటే కారణమున్నది. మనిషికి రోగమొచ్చిందంటే కారణమున్నది. తీరని రోగాలొచ్చినంటే దానికి పెద్ద కారణమున్నది. అదే దేవుణ్ణి గుర్తించాలి మనుష్యుడు. అందుకనే చూడండి అపోస్తుల కార్యములు 17 అధ్యాయము 26 వచనంలో రాయబడిన మాట చక్కగా చూడండి ఎంత చక్కగా రాశాడక్కడ. అపోస్తుల కార్యములు 17, 26 జాగ్రత్తగా చూడండమ్మా.
17:26. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమని తన్ను ఎదక నిమిత్తము నిర్ణయ కాలములను వారి నివాస స్థలం యొక్క పొలిమేలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. ఎంత బాగా రాశాడు తెలుసా? ఈ యావత్ భూమి మీద కాపురముండుటకు ఒకని నుంచి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ అంటే ఎప్పుడన్నా ఏదైనా వచ్చినప్పుడు నన్ను ఒకవేళ గుర్తుపెడతారేమో అంటే దేవుడు ఎంత ఎదురు చూస్తున్నాడు చూడక్క. మీ పని బాటలలో బిజీ అయిపోయారు. చాలా మంది పనులు బిజీ అయిపోయారు. మీరు అప్పుడప్పుడు చూస్తుంటారు కదా! ఏందా మీ మధ్య కనపడట్లేదంటే, నాకాడ తీరకుందయ్యా. మరి తీరకలేదు. ఈరోజు ఎన్ని లక్షలు ఉన్నాయి నీ కాడ? తీరకలేదు కదా! కనీసం ఒక 50,00,000 ఉన్నాయా? 50,00,000 పక్కన పెట్టు. కనీసం ఒక 10,000 ఉన్నాయా? కనీసం కడుపులో నొప్పి వస్తే టాబ్లెట్ కొనుక్కోవడానికి రూపాయి లేని రోజులు ఈ రోజులు. ఏమై చేశానంటే వచ్చినయన్నీ పోనీ ఇంకా కట్టాల్సిన నోట్లు చించేయాల్సినవి 4, 5 ఉన్నాయంట ఒక్కొక్కరి కాడ మళ్ళా. అయ్యెప్పుడు చించేస్తామంటే వచ్చే సంవత్సరం ఏదన్నా అవకాశం వచ్చే సంవత్సరం అవకాశం ఉంటది. ఇప్పుడే అవకాశం లేదు. వచ్చే సంవత్సరం అవకాశం ఉంటదా? కానీ ఏం చేయాలో తెలుసా? ఇదిగో ఏమన్నాడు? ఒకవేళ వాళ్ళకి ఇలాంటి ఇబ్బందొచ్చినప్పుడు, ఇలాంటి బాధొచ్చినప్పుడు, ఇలాంటి కష్టమొచ్చినప్పుడు ఒకవేళ నా వైపు తిరిగి చూస్తారేమో! ఎంత గొప్ప విషయం చూడు. తిరిగి ఎమ్మటే చూస్తారని కాదు. ఒకవేళ చూస్తారేమని తన్ను వెదకు నిమిత్తం ఎవరిని ఎదక కోసము? దేవుణ్ణి వెదుకు నిమిత్తము దినములను, మాసములను, సంవత్సరాలను పొరుగిచ్చాడు. వారి కొరకు ఏం చేశాడు తెలుసా? వారి నివాస స్థలం యొక్క నిర్ణయ కాలం యొక్క పొలిమేరలను ఏర్పరిచాడు. ఇదిగో ఈ సంవత్సరం కాపోతే వచ్చే సంవత్సరం నన్నేమైనా గుర్తిస్తాడేమో, బాధలొచ్చాయి కదా! వచ్చే సంవత్సరం నాకు గుర్తిస్తాడంటే, ఈ సంవత్సరం కాకపోతే ఏమంటే తెలుసా? ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం చూడు, ఇప్పుడు 5 ఎకరాలు, ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం 15 ఎకరాలు ఏత్తాను. మొత్తం దుమ్మైపోద్దంట. ఎవరు చెప్పిర్రు? 5 ఎకరాల దుమ్ము కాదు 15 దుమ్ము అవుద్దా? నువ్వు 10 ఏసినా, 100 ఏసినా, 1,00,000 ఏసినా దేవుని దయుంటే ఏమన్నాడు తెలుసా? ఇదిగో నువ్వు రూపాయి పెడితే దానికి 100 రూపాయలు వచ్చేస్తాయి అంతే. దేవుని దయ ఉండాలి. దేవుని కనికరం ఉండాలి. ఎందుకు ఉండాలంటే నువ్వు ఎంత బాగా చేసినా ఎలా ఉంటదో తెలుసా? పైరుకు తెగులు రాకూడదు, మనిషికి రోగం రాకూడదు. డబ్బులు మిగిలిపోతాయి ప్రతి వాడికి. పైరుకు తెగులు రాకూడదు, మనిషికి రోగం రాకూడదు. కరెక్ట్‌గా నువ్వు చేసిన దానికి ఇన్ టైంలో దేవుడు ఆకాశం నుంచి ఏం కురిపించాలి? ఫలవంతమైనటువంటి ఋతువులను దయచేయాలి. నీకు ఏ టైంలో అది ఇవ్వాలంటే ఆయన కరెక్ట్‌గా చేయాలి అన్నీ. అన్నీ కరెక్ట్‌గా చేయాలంటే నువ్వు అంటేలో కరెక్ట్‌గా ఉండాలి మరి. అంతే కదక్కా! పొద్దున్నే 9కి పోయి స్కూలుకి పోతే 12కి ఇంటికొస్తే అది స్కూల్ అంటారు. నేను బుద్ధి పుట్టినప్పుడు వస్తానంటే వాళ్ళు లాస్ట్‌లో ఏమంటారు తెలుసా? హాజరు తక్కువైంది. నిన్ను 8దో తరగతిలోనే కూర్చోబెడతానంటారు. నువ్వు టయానికి పోవాలి కదా! అన్నీ కరెక్ట్‌గా ఉండాలంటే నువ్వు కూడా కరెక్ట్‌గా ఉండాలి. ఈరోజు కరెక్ట్‌గా ఉన్నటువంటి సమాజం కనపడుతుందా? ఎక్కడైనా కనపడుతుంది చెప్పండి. ఏ విషయంలోనైనా కనీసము భక్తిగా జీవించటానికి ఎవరైనా తన జీవితంలో నెలకొక్క రోజైనా, వారానికి ఒక్క రోజైనా భక్తి అనేది కనపరిచే వాళ్ళు కనపడుతున్నారా భూమి మీద? అస్సలకి నేను ఏది గురించి మాట్లాడను గానీ, నేను ఒకటే చెప్తున్నాను. మనిషి నిజంగా దేవుడనేవాడు ఉన్నాడు. వాని వైపు తిరుగుదామనే ఆలోచన మర్చిపోయారక్క. ఎక్కడ ఇబ్బందులు రావు. దేవుడి దగ్గరకొస్తే నీ ఇంట్లో కూడా గొడవలొచ్చాయి. అది ఏదైనా గానీ, ఎలాగైనా గానీ, నువ్వు నమ్మినటువంటి దేవుడు ఏ దేవుడైనా కానీ నేను కాదనట్లే. ఇక్కడ విషయం తప్పించట్ల. కానీ దేవునికి ఒక్క రోజైనా కేటాయిస్తున్నావా నీ జీవితంలో? వారానికి ఒక్కరోజు దేవుడికి కేటాయించొచ్చుగా. నువ్వు ఎవరిని నమ్ముకో, ఏదైనా చేసుకో. ఆ దేవుడు సర్వశక్తి గల దేవుడు ఏదో ఒకటి చేస్తాడు. దాని గురించి నేను మాట్లాడట్లా. కనీసము ఉదయం లేచిన వెంటనే టిఫిన్ చేయటానికి టైం ఉంది. మధ్యాహ్నం లంచ్ చేయటానికి టైం ఉంది. సాయంకాలం వచ్చి స్నానం చేసి నీళ్లు స్నానం చేసిన తర్వాత అన్నం తిని సినిమా, సీరియల్ చూడటానికి టైం ఉంది. వారంలో ఒక్క రోజైనా నువ్వు ఎవరిని నమ్మినా కూడా ఆ దేవుని గురించి భయభక్తులు కలిగి ఉండటానికి టైం ఉంది ఆ మనిషికి. అసలు ఆలోచించే వాళ్ళు ఉన్నారా? కనీసము అది ఏదైనా కూడా, ఏ భక్తి అయినా కూడా ఎక్కడికెళ్ళినా ప్రార్థనైనా, పూజైనా ఏదైనా నేను వాటి గురించి మాట్లాడట్లేదు. ఎళ్ళిన చోట 10 నిమిషాలు కూర్చోవటానికి అలా కుదార్తత ఉండదు ఇక్కడ. 10 నిమిషాలు శ్రద్ధగా ఉండటానికి ఆలోచన లేదు. అందువల్ల దేవుడు ఎందుకు ఈళ్ళ గురించి పట్టించుకోవాలో నాకు అర్థం కాలే. ఒకవేళ ఏదైనా పరిస్థితులు మారిపోయి నన్ను వెతుకుతారేమని ఎదురు చూస్తుంటే, ఒకవేళ లేదు, ఇంకొకవేళ లేదు. ఎప్పుడు ఒకేలాగున్నారు అందరూ. అందుకని దేవుడు ఏమన్నాడంటే, ఈళ్ళు మారరు గనుక
నేనే వాళ్ళను మార్చుకోవాలన్నాడమ్మ. వాళ్ళు మారకపోతే ఆయన ఏం చేయాలి? మార్చుకోవాలి. మార్చుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి? మార్చుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నేనున్నాననుకోక్క, పైన చూస్తూ పోతున్నాను. కింద చూడాలంటే ఏం చేయాలి? ఎదురు రాయి తగలాలి. ఎదురు రాయి తగిలినెమ్మటే ఏం చేస్తాం? ఊరిని తిడతాము, రోడ్డేసినోడిని తిడతామా? భూమిని తిడతామా? "ఏయ్! ఈ రాయి ఆడ ఎందుకుందంటే" అంటే నీకు ఉత్తన రాయి ఉండకూడదా భూమిల? నువ్వు కింద చూసి నడువు చాలు. బైబిల్ గ్రంథంలో ఏముంది? సామెతల గ్రంథంలో కన్నులు నెత్తికొచ్చిన వారి తరము కలదు. ఎందుకు కన్నులు నెత్తికొచ్చిన వారి తరం అన్నారు అక్కడ చెప్పండి? ఎందుకు చెప్పండి? ఎందుకంటున్నారంటే అక్కడ మీరది నేనిప్పుడు అది చెప్పనులే. ఎందుకంటున్నారంటే, కనీసం తల్లినైనా, తండ్రినైనా గౌరవించే తరం గాదంట. తల్లిదండ్రుల మాట గూడా ఇనరంట. తల్లిదండ్రుల మాటే ఇనలేదు. 9 నెలలు నిన్ను గర్భంలో పె ఏ పెంచి, మోసి, భూమి మీదకి బెట్టి 10, 15 సంవత్సరాలు నీ చేతికి మట్టి అంటకుండా నిన్ను పోషించినటువంటి తల్లి మాట ఇనలేదే, ఇంక కనపడని దేవుని మాట ఈళ్ళెట్టంటారో నాకర్థం గాలే. వింటరమ్మా? ఇప్పుడేమంటారు చెప్పండి? మీకేం తెలుసంటాం. ఏం తెలియకపోతే మనమెందుకు ఇట్ట పెద్దోళ్ళమయ్యాం? మన అమ్మా నాన్నోళ్ళకి ఏం తెలియనోళ్ళు లెక్క పాపం. ఏం తెలియకపోయినా మనల్ని కరెక్ట్‌గా పెంచారు. మనం అన్నీ తెలిసినోళ్ళం. వాళ్ళని చివర్లో కొద్ది రోజులైనా జాగ్రత్తగా చూసుకుంటున్నాం చెప్పండి. ఇంక దేవుడు ఎందుకు ఈళ్ళని కనికరించాలో నాకు అర్థం కాలేదు. అప్పుడప్పుడు నాకు నేను కొన్ని చోట్లకెళ్ళినప్పుడు కొంతమంది వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు కొన్ని విషయాలు నాతో అంటుంటారు. వాళ్ళ కడుపున పుట్టిన బిడ్డల్ని వాళ్ళు తిడుతుంటారు. అమ్మ తిట్టకూడదు కదండీ! వాడు చేసే పనికి తిట్టడం కాదు. నాకు శక్తి ఉంటే చంపేత్తానంటాడు. చిన్నప్పుడు కింద పడితే తల్లి ఓర్చుకుంటదమ్మా? అయ్యో! నా బిడ్డ కింద పడ్డాడు. ఉయమ్మ కింద పడ్డాడని ఈమె పడినట్టుగా ఫీల్ అయిపోయి భుజాన్నేసుకొని ఎంత ఏడ్చినా కూడా ఓదార్చి పనంతా పక్కన పెట్టి కూర్చుంటుంది కదా! ఆవిడ కాడ. పనంతా పక్కన పెట్టి కూర్చుంటుంది. ఇప్పుడు నీ బిజీ షెడ్యూల్‌లో నీ తల్లి కాడ, తండ్రి దగ్గర మాట్లాడటానికి టైం లేదు నీకు. కాలాలు ఎందుకు మంచిగా రావాలో నాకు అర్థం కాలే ఈరోజు చెప్పండి. మంచిగా ఎందుకియ్యాలి? గుర్తించండి. అదే ఏమన్నాడు? కన్నులు నెత్తిరికొచ్చిన వారి తరమంటే, గర్వముతో నిండిపోయిన వాళ్ళ తరమంట. లెక్కలేని తరమంట. లెక్కలేనోడికి లెక్కుండాలిగా. ఆ లెక్కుండటానికి ఆయన సరిచేసే రోజులే ఈ రోజులు. మనం లెక్కను సరిచేసుకోవట్లా. ఇప్పుడు కాకపోతే తర్వాత నేను చెప్తున్నాను చూడండి. నీ జీవితంలో నువ్వు మంచి వైపు తిరిగేంత వరకు నీకు మేలు జరగదు. వీళ్ళనుకుంటారు ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరంలో 25 కాకపోతే 26 అంట. 26 కాకపోతే 27 అంట. దినాలు పెరిగిపోతున్నాయంటే పాపం గూడా పెరిగిపోద్ది. ఎక్కడికి పోయినా మంచి జరగదు. ఈ సంవత్సరం రూ. 4 అయితే బియ్యం ఒక రూ. 50 అయితే వచ్చే సంవత్సరం రూ. 70 అవుతాయి. ఏమైనా తగ్గుతున్నాయా? అంతా పెరగటమే. మరి నీ ఖర్చు పెరుగుతుంది గానీ ఆదాయము మరేం చేయాలని చెప్పండక్క? ఖర్చు ఇదివరకు మీరు ఈరోజు కూలికి పోతే మీకెంత రూ. 1000 వస్తాయి. ఇంతకుముందు రూ. 1000 అయితే నెల సరుకులొచ్చేయి గదా! రూ. 400 బియ్యము, రూ. 600 సరుకులని. ఈరోజు రూ. 1000 తెచ్చిపోతే కనీసం ఏమి వస్తున్నాయి? ఏమి రావట్లేదు. అందుకని చెప్తున్నాను చూడండి. మనుషునికి దేవుడు తన్ను వెదకాలని దురావస్థ కలిగించాడు. ఈ దురావస్థలో మనుష్యుడు దేవుణ్ణి వెతుకుతాడు ఏమని ఆయన ఎదురు చూస్తున్నాడంట. పరిశీలిస్తున్నాడంట. పరిశీలన చేస్తున్నాడు. బాగా ఎతుకుతున్నాడు. పరిశీలించడం అంటే తెలుసుగా? మీరేం పరిశీలిస్తారు చెప్పండి? ఏం పరిశీలిస్తారు చెప్పండి? పోగొట్టుకున్నప్పుడు గాదు. బంగారం దొరికితే బాగా పరిశీలన జేత్తారు. ఎక్కడైనా అని. నువ్వు ఎన్ని పక్కన పెట్టి జాగ్రత్త చూత్తాము. అలాగే దేవుడు మనిషిని పరిశీలన చేస్తున్నాడంట. ఎక్కడైనా మంచితనం లేకుండా ఉందా ఈయన బతికేయటానికని. చంపేయటానికి గాదు. 100కు 90% చెడున్న, 99% చెడున్న, 1% మంచున్న వాడు బతకటానికి అర్హుడేనంట దేవుని దృష్టిలో. ఆ 1% గూడా పోగొట్టుకుంటే మనం ఏం చేయలేం. అది వెతుకుతున్నాడంట ఆయన. నన్ను వెదుకువారు కలరేమంటే ఎక్కడో ఒక చోట అంటాడు చూడండి. పాప బీచ్ తలుస్తారు అప్పుడప్పుడు అంటాడు. ఈడు కూడా పాపం తలుస్తున్నాడా? పాపం తలచబట్టే భూమి మీద ఉన్నాడు. లేకపోతే ఈడికి ఎప్పుడో ఆరిపోయేవాళ్ళు. ఈడికి కూడా జాలిగుండ ఉందా? ఏమంటారు తెలుసా? తినేది తీసి పక్కన పెడతాడు. ఏంది ఇంత మంచి లక్షణాలు పొద్దుగూకులు తాగేవాడికి. ఆ మంచి లక్షణం ఉన్నవి కాబట్టి ఇప్పుడైనా బతికున్నాడు. లేకపోతే ఎప్పుడో ఊడిపోయేవాడు. కాబట్టి మీ అందరికి చెప్పిన మాట ఒక చిన్న మాట ఏందంటే, దేవుడు దయ లేకుండా మనుషుడికి భూమి మీద ఏమీ జరగదు. కాబట్టి మనుషుడు బాగుపడాలంటే దేవుడిని వెతకాలి. ఇక ఏమి చేయాలో చెప్పలే. నువ్వు ఎన్ని టెక్నికల్ చేసుకో, ఎంత ఖర్చు పెట్టు, ఎన్ని చేయాల్సిన, ఎంత కంచెలేసినా పందులు రాకపోతే పందికొక్కులొత్తన్నాయి. పందులు కంచేసావు. పందికొక్కులకేమేత్తావు? భూమి లోపల నుంచొచ్చి ఏరునొచ్చి కొట్టేసి పోతున్నాయి. ఏంది ఏరు పురుగు.
కొట్టేస్తుంటే పైన ఎండిపోతుంది. ఏందిరా ఎంత సెక్యూరిటీ ఇచ్చానంటే ఎండిపోతుంది. నువ్వేం చేస్తావు? దేవుని దయుంటే అన్నిటిని పారదోలతాడు. అందుకే దేవుడేమన్నాడో తెలుసా? నన్ను వెదుకుతారేమని నేను పరిశీలన చేస్తున్నాను. ఒకవేళ నన్ను పిలిచినా కూడా ఆళ్ళ దగ్గర పోయి బాగు చేయాలనుకున్నాడు. పోతా దేవుడా అన్నా కూడా ఆళ్ళని బాగు చేయాలనుకుంటున్నాడంట. అలాంటి పరిస్థితిలో ఈరోజు మనం ఉన్నాం గనక, ఈ జీవితము దేవుడు మనకిచ్చినటువంటి, మనకు పెట్టినటువంటి భిక్షము గనుక, ఆయన పెట్టినటువంటి భిక్షాన్ని ఆయన కోసం ఖర్చు పెట్టడానికి ప్రయాసపడదాం. ఆయనలో ఉన్నవాడికి ఏ కొదువ ఉండదు. ఓకే. దేవుడి మాటలు మనకును, ఈ ప్రాంతమునకు అర్థమవులాగున, అనేకుల హృదయాలు తెరవబడులాగున చేయునుగాక.